నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. సో తమిళ చేసే మీకు అర్థమైంది అనుకుంటా, 10,000 సబ్స్క్రైబర్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నమ్మలేకపోతున్నాను. అసలు నాకు అంత సీన్ ఉందా, నేను మాట్లాడగలనా అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈవెన్ చిన్నప్పుడైనా కాదు, ఇప్పుడైనా సరే, ఈవెన్ మా రిలేటివ్స్ వచ్చినా సరే కానీ నేను చాలా మొహమాట పడతా అన్నట్టు. ఈవెన్ ఇప్పుడైనా సరే, ఈవెన్ చాలా మంది సబ్స్క్రైబర్స్ కలుద్దామంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా మొహమాటం వల్ల నేను చాలా మంది కలవలేకపోతాను. అండ్ కొందరికి కలిసాను, వాళ్ళు ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు వెళ్ళి కలిసి వాళ్ళకు సహాయం అయితే చేశాను. బట్ చాలా మంది అన్న మనం ఒకసారి కలుద్దాం, ఒకసారి మీట్ అవుదాం, చాలా మంది అయితే నాకు చాలా మెసేజెస్ అయితే వచ్చాయన్నట్టు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ చాలా మంది నన్ను కలిసారన్నట్టు. అంటే నేను డ్రైవింగ్ స్కూల్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది, నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా మెట్రో స్టేషన్లో అయినా సరే కానీ, చాలా మంది కార్నిష్ ఏరియాలో అయినా సరే కానీ చాలా మంది నాకు కలిసారన్నట్టు. మన సబ్స్క్రైబర్సే, నువ్వు మలేషే కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం కదా, అంటే ఇట్లా యూట్యూబ్ పెడతాం, అందులో ఇట్లా మాట్లాడతాం, మనం 10 మందికి తెలుస్తాం. అండ్ మన వీడియోస్ వల్ల కొందరికి సహాయపడడం, అండ్ దానికి గుర్తు పెట్టుకొని, అన్న మీరు క్యూవీసీ గురించి చేసిన వీడియో కదన్నా, నేను ఫస్ట్ టైం నాకు క్యూవీసీ అంటే ఏంటి తెలీదు, బట్ మీ వీడియో చూసాను, నేను ఇండియాలో ఉన్నప్పుడు మీ వీడియో చూసాను. అండ్ మీ వీడియో కింద మీరు అడ్రస్ కూడా పెట్టారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అక్కడ స్టెప్ బై స్టెప్ చెప్పారు. అక్కడ మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పారు. ఆ విషయాలు వాళ్ళతోటి చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. ఏంటంటే నేను జస్ట్ ఒక వీడియో చేద్దాం, అప్లోడ్ చేద్దాం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చెప్దాం, సక్సెస్ అయితే లేకపోతే లేదు అని చెప్పేసి, ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను ఏమేమో అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యానో ఆ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ సేమ్. దాంట్లో నేను పెద్దగా ఎక్కువ తక్కువ చెప్పడం అని కాదు, కానీ నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానో, గవర్నమెంట్ ఈ ఖత్తర్ యొక్క గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటియో అవి మాత్రమే తీసుకొని వీడియోస్లో నేను చెప్పాను అన్నట్టు. చాలా మందికి ఆ వీడియో వల్ల నాకు ఐ థింక్ అరౌండ్ 100 సబ్స్క్రైబర్స్ ఒక్క వీడియోకి నాకు వచ్చారన్నట్టు. అండ్ చాలా లైక్స్ వచ్చాయి, చాలా మంది వ్యూస్ వచ్చాయి అన్నట్టు. ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్, అంటే మనం చేసిన ఒక్క వీడియో వల్ల చాలా మందికి అవగాహన వచ్చింది, ఇన్ఫర్మేషన్ తెలిసింది, మోసపోకుండా పైసలు వేస్ట్ చేసుకోకుండా ఎలా ఉండాలో తెలిసింది. అండ్ క్యూబీసీ కంప్లీట్ చేసుకున్నాక వెంటనే నేను వెళ్ళొద్దని చెప్పాను. ఎందుకంటే కొందరికి ఫెయిల్ అయినప్పుడు మెసేజెస్ వస్తాయి, అండ్ మీరు వెంటనే హైదరాబాద్ వదిలిపెట్టేసి, కొందరు ఆంధ్ర నుంచి వస్తారు, కొందరు చెన్నై నుంచి వస్తారు, వెళ్ళకండి. అట్లీస్ట్ ఒక్క రోజైనా మీరు హైదరాబాద్లోనే ఉండండి. మీరు మీ ఎక్స్రే ఏమైనా ఫెయిల్ అయినా సరే వెంటనే మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మీరు వెంటనే అక్కడికి వెళ్తే అపాయింట్మెంట్ ఏం తీసుకోకుండా వెంటనే మీకు మళ్ళీ ఎక్స్రే స్కానింగ్ అని, ఏంటంటే మీ టైం సేవ్ అవుతుంది, మీ మనీ సేవ్ అవుతుంది, మీ ఎఫర్ట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నేను చాలామందికి ఆ వీడియోస్లో కూడా చెప్పాను. అండ్ చాలామందికి అది హెల్ప్ అయ్యాయి అన్నట్టు. నేను నా వీడియో చూసి చాలామంది ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు ఒకరోజు హైదరాబాద్లోనే ఉండి మెసేజ్ వస్తుందా అని చేసి వెయిట్ చేస్తారు. చాలామందికి మెసేజ్ వచ్చింది, అంటే ఫెయిల్ అయింది అన్నట్టు ఆ ఎక్స్రే. అంటే అప్పుడు అందులో ఉన్న డాక్టర్ కూడా మిస్టేక్ చేసినా కూడా ఎక్స్రే స్కానింగ్ అనేది కొంచెం ఫెయిల్ అవుతుంది అన్నట్టు. బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఫెయిల్ అయింది. నేను బై లక్ నేను అక్కడనే క్యూబీసీ సెంటర్ ముందే ఉన్నా, ఒక 25 మినిట్స్ ఏమో నేను అక్కడనే వెయిట్ చేశాను. నాకు మెసేజ్ వచ్చింది, వెంటనే నేను సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి నాకు ఫెయిల్ అయిందని చెప్పేసి చూపెట్టగానే మళ్ళీ నన్ను ఎక్స్రేకి అయితే పంపించింది అన్నట్టు. అప్పుడు నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలాంటి చిన్న టిప్స్ అయితే నేను ఇచ్చాను. ఆ టిప్స్ వాళ్ళకు చాలా హెల్ప్ అయినాయి. చాలా వాళ్ళు నాకు థ్యాంక్ యూ చెప్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది అన్నట్టు. అండ్ అదే కాదు, మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో నేను జీసీసీ రిలేటెడ్ జాబ్స్ విత్ హెచ్ఆర్ ఈమెయిల్ అడ్రస్ తోటి అందులో పోస్ట్ చేస్తాను అన్నట్టు. సో చాలామంది ఆ జాబ్స్కి అప్లై చేసుకొని చాలామందికి ఆఫర్ లెటర్ కూడా వచ్చాయన్నట్టు. చాలామంది ఖత్తర్లో వాళ్ళని కలిశారు, నాకు వాళ్ళ ఆఫర్ లెటర్ షేర్ చేశారన్నట్టు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరే, మనం ఒక జాబ్స్ అనేది సెర్చ్ చేసి మన వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక వాట్సాప్ ఛానల్ పోస్ట్ చేసి, ఐడియా నాకు ఎలా వచ్చిందో కూడా తెలీదు. బేసిక్లీ ఏంటంటే చాలామంది అన్న నాకు జాబ్స్ కావాలి అని చెప్పేసి చాలామంది అడగడం వల్ల నేను ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసి, ఆ వాట్సాప్ ఛానల్ మన యూట్యూబ్లో లింక్ షేర్ చేసి, దానికి వాళ్ళు చాలామంది అప్లై చేసుకొని ఇంటర్వ్యూ ఇచ్చి ఫ్రీగా జాబ్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఖత్తర్, దుబాయ్లో ఉన్న వాళ్ళు, సౌదీలో ఉన్న వాళ్ళు, ఇండియా ఉన్న వాళ్ళు, ఒమాన్లో ఉన్న వాళ్ళు, ఇంకా చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తారు, అన్న థ్యాంక్ యూ,
మీ వల్ల నాకు ఫ్రీగా జాబ్ వచ్చింది. నాకు దుబాయ్లో వర్క్ చేయడం అంటే చాలా డ్రీమ్ అన్న. నేను ఒమాన్లో వర్క్ చేస్తున్నాను, నేను దుబాయ్కి ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. మీ వాట్సాప్ ఛానల్లో జాబ్ చూసి నేను అప్లై చేసుకున్నాను, నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి చాలామంది ఖత్తర్లో ఉన్న వాళ్ళు కూడా, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ ఎయిర్ టికెట్స్, ఫ్రీ వీసా, అంత ఫ్రీ అన్నట్టు. జస్ట్ మీ ఇంటర్వ్యూ ఇవ్వాలి అండ్ మీ టాలెంట్ అన్నట్టు. నేను జస్ట్ జాబ్స్ అందులో పోస్ట్ మాత్రమే చేశాను. మీ టాలెంట్ ద్వారా, మీ ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలెక్ట్ అయ్యి మీరు అన్నట్టు. నా క్రెడిట్ పెద్ద ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. నాకు చాలామంది మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ చెప్పారు. నాకు అది చాలు. నాకు ఏం వద్దు, నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆశించలేను, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. సో అది ఓన్లీ మీ టాలెంట్ బేస్డ్ మీద మీకు జాబ్ ఏదో వచ్చింది అన్నట్టు. సో అది కూడా నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అన్నట్టు. అండ్ అంతేకాదు చాలామంది మోసపోతులు అన్నట్టు. మీ అందరూ తెలుసు ఈ జనరేషన్లో స్కామ్ చాలా అంటే చాలా స్కామ్ జరుగుతున్నాయి. స్కామ్ చేయడం తప్పు కాదు, స్కామ్లో మోసపోయిన వాళ్ళు తప్పు అన్నట్టు. ఇప్పుడు అలా ఉందన్నట్టు. ఎందుకంటే కొన్ని స్కామ్స్ చాలా సిల్లీ స్కామ్స్ జరుగుతాయి అన్నట్టు. చాలామంది మోసపోయిళ్ళు అండ్ చాలామందికి నేను హెల్ప్ కూడా చేశాను అన్నట్టు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక వీడియో కూడా చేశాను అన్నట్టు. ఐ ఎక్స్పోజ్డ్ స్కామ్ అని చెప్పేసి. మన సబ్స్క్రైబర్ ఇండియాలోనే ఉంటాడు అన్నట్టు. సబ్స్క్రైబర్ పేరు అవసరం లేదు, చెప్పాను. ₹1,00,000 కట్టేసిండు ఆల్రెడీ. కట్టేసినాక అప్పుడు నాకు కాంటాక్ట్ అయ్యి, అన్న ఇది ఖత్తర్లో ఒక జాబ్ కంపెనీ అన్న, ఈ కంపెనీకి ఆఫర్ లెటర్ పంపిస్తున్నాను, ఆ కంపెనీ డీటెయిల్స్ కూడా పంపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి అని చెప్పేసి పంపించారు అన్నట్టు. అంటే పొద్దున్నే కాల్స్ మీద కాల్స్. ఆ సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో ఆఫర్ లెటర్ చూశాను. చూడగానే నాకు అర్థమైపోయింది ఇది ఫేక్ ఆఫర్ లెటర్ అని చెప్పేసి. వెంటనే నేను కంపెనీ కాల్ చేశాను. కంపెనీ కాల్ చేశాక ఈజీగా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అన్నట్టు. మేము ఓన్లీ ఇంటర్న్ అంటే ఖత్తర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మేము జాబ్స్ ఇస్తాం, వాళ్ళని మాత్రమే మేము డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి హైర్ చేసుకుంటాం, అంతేగాని అవుట్ ఆఫ్ ఖత్తర్ మేము ఎవరికి ఆఫర్ లెటర్ పంపించామని చెప్పేసి వాళ్ళైతే క్లియర్ చెప్పారన్నట్టు. వెంటనే నేను ఆ సబ్స్క్రైబర్కి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మీ డబ్బులు మీరు వెనుక తీసుకోండి, ఇది ఫేక్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చినాక మళ్ళీ అతను డబ్బులు వెనుక తీసుకొని అతనైతే సేవ్ అయితే అయ్యాడు అన్నట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా నేను చాలామందికి హెల్ప్ చేశాను. అంటే ఎంత వీలైతే అంటే నేను ఎంత చేయగలను అంత చేసి ఒకరికి హెల్ప్ అయ్యే విధంగా మాత్రం నేను చాలా ప్రయత్నించాను, చాలామంది హెల్ప్ చేశాను. అది నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అఫ్కోర్స్ మనకు పెద్ద వ్యూస్ ఏం రావు, తిప్పి కొడితే 200, 300, 500 మాత్రమే వస్తాయి. ఈ మధ్య 1K, 2K, 3K ఈ మధ్య ఈ వ్యూస్ వస్తున్నాయి, అంతేగాని ఇంతకుముందు మనకు 500 కంటే ఎక్కువ వచ్చేటి కాదు. అండ్ ఈ ఛానల్ నుంచి మన డబ్బులు ఇప్పటివరకు అయితే ఏం సంపాదించింది లేదు. అండ్ అది ఇంకా సంపాదించాలంటే మనకు వాచ్ అవర్ ఉంటుంది అన్నట్టు. అది ఇప్పటివరకు మనకు వాచ్ అవర్ రీచ్ అవ్వలేదు. ఇంకా చాలా టైం పడుతుంది, మేబీ ఇంకొక సంవత్సరం పట్టవచ్చు మోనిటైజేషన్ అవ్వడానికి. ఇప్పటివరకు అయితే డబ్బులు ఏమీ లేవు. జస్ట్ ఏంటంటే నాకు ఎంత టైం ఉంటే ఆ టైంలో నేను ఎంత యూటిలైజ్ చేసి మన వాళ్ళకు ఉపయోగపడే వీడియోలు చేయాలని చెప్పేసి నేను ఆలోచించి వీడియోస్ మాత్రమే చేస్తున్నాను అన్నట్టు. సో అంతేగాని ఇప్పటివరకు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ, మీకు హెల్ప్ చేశాను డబ్బులు ఇవ్వండి అలాంటి యూట్యూబర్ అయితే నేను కాదు. అండ్ అంతేకాదు మనకు కొన్ని కంపెనీస్ కూడా కాంటాక్ట్ అయ్యాయి, కొన్ని ఏజెన్సీస్ కూడా కాంటాక్ట్ అయ్యాయి. అండ్ కొన్ని కంపెనీస్ ఖత్తర్లో ఉన్న కంపెనీస్కి టైఅప్ అయి ఉంది. అండ్ కొన్ని కంపెనీస్ అబుదాబిలో ఉన్నాయి, అవి కూడా టైఅప్ కంపెనీస్ అన్నట్టు. ఇండియాలో ఏజెంట్స్ ఉంటారు అన్నట్టు, ఇక్కడ కంపెనీస్ ఉంటాయి, ఈ జీసీసీ కంట్రీస్లో వాళ్ళ కంపెనీస్ ఉంటాయి అన్నట్టు. సో మా నెంబర్ షేర్ చేయండి, మా కంపెనీ గురించి చెప్పండి. బేసిక్లీ ఏంటంటే నేను ఎందుకు చెప్పలేదంటే ఛానల్ చూసే వాళ్ళందరూ జీసీసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ గురించి చూసేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ గురించి, వీళ్ళ కంపెనీస్ గురించి, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను షేర్ చేస్తే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవుతారు. వీళ్ళు మీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, లాగేస్తారు. వీళ్ళతో మాట్లాడాను, నేను చాలా మాట్లాడాను. మీరు ఇంతెందుకు ఛార్జ్ చేసుకుంటారు, ఇంత ఛార్జ్ అవ్వదు కదా, వీసాకి ఎంత ఛార్జ్ ఉంటుంది కదా. నేను క్వశ్చన్స్ అడిగానే వాళ్ళు లేదు ఇది మాకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఇలాంటి మాటలు అయితే వాళ్ళు మాట్లాడారు అన్నట్టు. నాకు అప్పుడే అర్థమైపోయింది వీళ్ళు ట్రస్ట్ వర్తి నాకు అనిపించలేదు, అండ్ ఓన్లీ డబ్బుల కోసం మాత్రమే చేసేవాళ్ళని చెప్పేసి నాకు అర్థమైపోయింది. సో నేను ప్రమోట్ చేసి నా వల్ల అట్లీస్ట్ ఒక్కరైనా సరే నేను చెప్పిన మాటలు నమ్మి వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి 1,00,000, 2,00,000, 1,50,000, 2,50,000 కట్టి ఇక్కడికి వచ్చి బాధపడుతుంటే నాకు మంచి అనిపించదు. అది చాలా అంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతా. సో అందుకే నేను చాలామంది డబ్బులు ఇస్తా అన్నారు కానీ అయినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టు. వాళ్ళ మాటల్లోనే నాకు అర్థమైపోయింది, వాళ్ళ యొక్క కంపెనీని చెక్ చేయగానే నాకు అర్థమైపోయింది చిన్న జాబ్స్
1300 దర్హామ్స్, అంటే దుబాయ్లో యూఏలో మనీని దర్హామ్స్ అంటారు అన్నట్టు. సో 1300 దర్హామ్స్, 1200 దర్హామ్స్, ఆ సాలరీస్ తోటి ఇక్కడికి వచ్చి అన్ని డబ్బులు కట్టి ఇక్కడికి వచ్చి చేయడం రియలీ నాట్ వర్త్ అన్నట్టు. అండ్ నేను రిగ్రెట్గా ఫీల్ అవుతాను. అందుకని చెప్పేసి చాలా మందిని నేను రిజెక్ట్ చేశాను అన్నట్టు. అండ్ రీసెంట్గా ఒక కామెంట్ చూశాను అన్నట్టు. ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు, ఒక వీడియో చేశాను కదా మన ఖత్తర్ దేశం ఇండియన్స్కి వీసా ఇవ్వట్లే అని చెప్పేసి. ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది అన్నట్టు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే వై ఇండియన్స్ హ్యాస్ టు గో టు థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ ఏంటంటే ఏ దేశంలో అయితే గవర్నమెంట్, పోలీస్, కోర్ట్ అంటే బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, బేసిక్ స్ట్రక్చర్ ఫాలో అవ్వని దేశాలను, అంటే ఏదైనా ఒక దేశంలో పోలీసుల వ్యవస్థ కానీ, గవర్నమెంట్ వ్యవస్థ, కోర్టు వ్యవస్థ, హ్యూమన్ రైట్స్ ఇలాంటివి ఏమి ఫాలో అవ్వరో ఆ దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు అన్నట్టు. సో ఈ కామెంట్ ఏంటంటే అతను ఈ ఖత్తర్ దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అన్నాడు అన్నట్టు, విచ్ ఈస్ బేసిక్లీ ఫాల్స్ అని నేనంట. నేనేమంటున్నానంటే లక్షలాది మంది లిటరలీ లక్షలాది మంది ఖత్తర్ దేశంలో మన ఇండియన్స్ అయితే వర్క్ చేస్తారు అన్నట్టు. ఇదే లక్షలాది మంది వెనుకకు వస్తే ఇండియాలో సంతోషంగా ఏదైనా జాబ్ చేస్తే సరిపడా సాలరీస్ తోటి తన కుటుంబాన్ని, ఫ్యామిలీని పోషించగలడా? బేసిక్లీ ఆమె ఇండియన్, నేను ఈ కంట్రీకి సపోర్ట్ చేస్తానా చేయని చెప్పేసి సెకండరీ అన్నట్టు. ఈ ఖత్తర్లో మ్యాక్సిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తారు. అండ్ ఆ గోట్ లైఫ్ అని చెప్పేసి ఒక మూవీ ఉంది కదా, ఆ గోట్ లైఫ్లో మన ఇండియాని తీసుకెళ్ళి ఒక ఎడారిలో పని చేపించుకుంటారు కదా. ఇది ఏంటంటే మన ఇండియన్ యొక్క అమాయకత్వం అండ్ సౌదీ యొక్క మూర్ఖత్వం అన్నట్టు. అందులో బలైన మన ఇండియన్ యొక్క జీవితం. ప్రతి ఇండియన్ అలానే ఉంటారు అండ్ ప్రతి ఈ లోకల్ అరబీ వాళ్ళు అలానే ఉంటారు అని చెప్పేసి అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మోసగాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మన ఇండియాలో కూడా చాలామంది మోసగాళ్ళు ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. అందరు చెడ్డ వాళ్ళనే కాదు, అందరు మంచి వాళ్ళనే కాదు. అలాంటి మోసాలు, అలాంటి అన్యాయాలు ఓన్లీ గల్ఫ్ కంట్రీస్లోనే కాదు, ఈవెన్ ఇటలీలో కూడా, అంటే ఒక డెవలప్డ్ యూరోప్ కంట్రీ ఇటలీలో కూడా జరిగింది. అతను పంజాబీ వాడు. ఆ పంజాబీ వాడిని పని చేయించుకొని అతను పని చేస్తుండగా మిషనరీలో ఒక మిషన్లో తన చెవితో కాలు సరిగా తెలీదు ఇరుక్కుపోయి కట్ అవడం వల్ల అతను ఏం పనికి రాడని చెప్పేసి ఆ కంపెనీ యొక్క యజమాని అతను తీసుకెళ్ళి ఒక స్ట్రీట్లో పడేశాడు అన్నట్టు. సో అది ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్ అయింది. ఐ థింక్ దాని గురించి ఇటలీలో ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయ్యి ఆ కంపెనీ యొక్క ఓనర్కి జైలు శిక్ష పడేలా చేసింది. బేసిక్లీ ఏంటంటే అన్యాయాలు అనేది ఎక్కడైనా జరుగుతాయి. మన అమాయకత్వాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని చూసుకుంటారు. అంతేగాని ఈ జిసిసి కంట్రీస్, స్పెషల్లీ ఖత్తర్ని అతను థర్డ్ వరల్డ్ కంట్రీ అనేది ఐ డోంట్ అగ్రీ. ఇన్ కేస్ మీరు ఏమనుకుంటారో, మీరేమనుకుంటున్నారో, మీకు ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా, మీకు ఇంకేమైనా క్వశ్చన్ సజెషన్స్ కానీ ఉన్నాయా ఈ యొక్క కామెంట్కి? ఇన్ కేస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు ఇంకొక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే ఇండియాకు ఖత్తర్ తోటి ఏమీ అవసరం లేదు, బట్ ఖత్తర్కి ఇండియాకు అవసరం చాలా ఉందని చెప్పేసి అన్నాడు అన్నట్టు. ఎస్, కరెక్టే, బట్ ఐ డోంట్ 100% అగ్రీ ఆన్ దిస్ కామెంట్. ఎట్ ద ఎండ్ మన ఇండియన్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా మంచి శాలరీస్ వస్తున్నాయి, వాళ్ళ కుటుంబాలను కూడా చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ సంపాదించిన పైసలు రెమిటెన్స్ ద్వారా మళ్ళీ మన ఇండియాకే పంపిస్తున్నారు అన్నట్టు. అది కూడా మన ఇండియాకే బెనిఫిట్. అండ్ దీంతో పాటు ఖత్తర్ నుంచి ఆయిల్స్ ఖచ్చితంగా మన ఇండియాకి అవసరం. అండ్ ఖత్తర్కి అఫ్కోర్స్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి బయలాటరల్ టైస్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే బోత్ ద వేస్ రెండు కంట్రీస్కి అవసరమైతే ఉన్నాయి అన్నట్టు. అంతేగాని ఈ దేశంతో అవసరం లేదు, ఆ దేశంతో అవసరం లేదని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న ఈ జియో పాలిటిక్స్ అర్థం చేసుకోవాలంటే చాలా తెలివి ఉండాలి. అఫ్కోర్స్ నాకు అంత లేదు, బట్ ఎప్పుడైనా సరే మనం ఒక దేశంతో మనకు అవసరం లేదని చెప్పేసి ఎప్పుడు అనకూడదు. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అన్నట్టు. అఫ్కోర్స్ ఒక దేశంతో శత్రుత్వం పెట్టుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మన పక్కనున్న దేశం పాకిస్తాన్ అన్నట్టు. శత్రుత్వం పెట్టుకున్నప్పుడు అఫ్కోర్స్ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దాంట్లో మనకు లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
సో నేను ఈ కామెంట్ కూడా అంత యాక్సెప్ట్ అయితే చేయను. మీరేమనుకుంటారో నా కామెంట్లో మెన్షన్ చేయండి. ఐ థింక్ చాలా మాట్లాడేసని అనుకుంటున్నాను. ఇంత లాంగ్ ఎప్పుడు మాట్లాడలేదు నేను వీడియోస్లో, ఆల్రెడీ చాలా డ్యూరేషన్ వచ్చింది. సో చాలా థ్యాంక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. 10,000 సబ్స్క్రైబర్స్ నేను ఎప్పుడు ఊహించలేదు, లిటరల్లీ అన్ఎక్స్పెక్టెడ్. చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా హ్యాపీ. ఎప్పుడు గుడ్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా, ప్రయత్నిస్తూనే ఉంటా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జాబ్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.